హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా 5 నిమిషాల్లో స్వీట్ తయారు చేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నాను. 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్తో 1.5 కప్పు వాటర్, స్టవ్ మీద పెట్టేసుకొని షుగర్ కరిగితే సరిపోతుంది, పాకమంతా అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె దానిపైన పెట్టేసుకొని షుగర్ కరిగేంత వరకు వెయిట్ చేయండి. మేము షుగర్ తీసుకున్నాం కదా, మీరు దాని బదులు బెల్లం కూడా తీసుకొని చేసుకోవచ్చు. చూడండి, షుగర్ కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. దీనికి పాకం అంతా అవసరం లేదు. మనం ఏ కప్పుతో అయితే చక్కెర వాటరు వేసుకున్నామో అదే కప్పుతో నేనైతే ఒక 1/4 కప్పు వచ్చి ఆయిల్ తీసుకున్నాను, ఒక 1/4 కప్పు నెయ్యి తీసుకున్నాను, మొత్తం 1/2 కప్పు. దీన్ని వేసుకొని గోధుమ పిండి ఫ్రై చేసుకుందాం. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. కొంచెం థిక్గా ఉండే కడాయి చూసి పెట్టుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇది కరిగేంత వరకు వెయిట్ చేద్దాం. నెయ్యి కరిగింది కదా. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. వేసుకొని ఫ్రై చేసుకుందాం. గోధుమ పిండి అందరిళ్ళల్లో ఉంటుంది కదా, స్వీట్ తినాలి అనిపించినప్పుడు టక్కున ఇలా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గోధుమ పిండి వేసాం కదా, ఇది కలర్ చేంజ్ అవుతుంది, అంతవరకు ఫ్రై చేసుకోండి. గోల్డ్ కలర్లో వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి. చూడండి, గోధుమ పిండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే కరగబెట్టుకున్నాం కదా చక్కెర నీళ్ళు, అవి వేసి కలుపుకోండి. కొంచెంగా వేసి కలుపుకోండి. ఒక కప్పు గోధుమ పిండికి మనం కరగబెట్టిన చక్కెర నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి. కొంచెం ఉన్నాయండి, అవి కూడా పోసేస్తున్నాను. బాగా కలిపేసుకోండి. 1 కప్పు చక్కెర 1.5 కప్పు వాటర్ వేసాము కదా, కరెక్ట్గా సరిపోతుంది. మీకు యాలకుల ఫ్లేవర్ నచ్చితే మీరు వేసి కలుపుకోండి. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకున్నాం. చాలా చాలా ఈజీ అండి చేసుకోవడం. చూడండి, ఇది కొంచెం వేడిగా ఉంది, అందుకని నేను గెంటితో చేసుకుంటున్నాను. బాల్స్ లాగా చేసేసుకోండి. ఇది కొత్తగా చేసే వాళ్ళకి కూడా కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. చూడండి, చక్కగా షేప్ వచ్చేసింది కదా. అంతే.
ఇది ఒక 5 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఇది టక్కని చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, అన్నీ ఇలా చుట్టేసుకొని పెట్టుకోండి. గోధుమ పిండితో స్వీట్ రెడీ అయిపోయింది 5 నిమిషాల్లో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.